ఇప్పుడే వద్దంటే ఎలాగే? ఇటు చూడు, నీ సాఫ్ట్వేర్ జాబు శాలరీ గురించి అప్డేట్ చేశానో లేదో. 4 సంబంధాలు సెట్ కనపడుతున్నాయి. ఒకసారి రా చూడు. 12:30 అయింది. సరే, పంపిస్తున్నాను చూడు ఒకసారి. మళ్ళీ ఎక్స్టెండ్ ఏం అవ్వదు కదా? మోస్ట్లీ 4 రోజులే, వెళ్ళాక తెలుస్తుంది. నేను ఫోన్ చేస్తా. ఈ విషయం బయట పెట్టుకుంటావా? పోయేది నీ పరువు. ఏం చేస్తావురా? అసలు ఇలా ఎలా చేయాలనిపించిందా మీకు? పోరా, దిక్కున్న చోట చెప్పు. ఎంత నమ్మాను రా? సర్దుకొచ్చాను పెద్ద నా కొడుకుని. నీ అమ్మ కట్టు తీంచేద్దామా? గుడ్ బాయ్. నేను తీసుకెళ్తాను కదా. ఏం భాస్కర్, చెట్లు అయిపోయినావా? నీ అమ్మ పెద్ద ఆభరణాలు ఇచ్చి పంపించింది చెలికత్తలాగా. ఏం కాలేదా? ఏంది పొడుస్తా గొంతులు. అనవసరంగా నమ్మాను నిన్ను. నువ్వు కిరీటం ఇట్లా పెట్టుకుంటివా ఇట్లా పెట్టుకుంటివా? ఇట్లా మధ్యలో పెట్టుకుంటుంది. అడ్డంగా దొరికిపోయా. ఇంతకు ముందు గొడవ పడుతున్నా ఏదోలా మాట్లాడింది నా పెళ్ళం. ఇప్పుడు నీ కిరీటం దెబ్బకి అది కూడా మాట మాని దొబ్బింది. ఏదో మొహం. పెళ్ళాము విడిచిపెట్టిపోతా అంటివి కదా, చెప్పు. హాయ్. ఏంటి బర్త్డేనా? కాదు, ఇవాళ నా లాస్ట్ డే. లాస్ట్ డేయా? ఎప్పుడు రిజైన్ చేసావు? మొన్న పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పాను కదా, ఆ రోజే. ఓ. వాళ్ళకి నేను సేల్స్ గర్ల్గా చేయడం ఇష్టం లేదు, అందుకే. అదేంటి? వాళ్ళకేదో ప్రెస్టేజ్ ఫీలింగ్, ఇంకా నేనేం చెప్పను. అయినా రేపు నువ్వు మాత్రం ఇలానే ఉండి చేసుకుంటావా ఏంటి? మీ భాస్కర్ ఒప్పుకుంటాడా? మనల్ని మనలా ఒప్పుకునేవాడు ఎక్కడుంటాడే? ఉన్నా మన కంటపడతాడా? సరే, నేను మళ్ళీ కలుస్తా. బాయ్. మనం సంజు సంజు అనుకున్నాం కానీ విద్య ఎంత మంచిది నా పెళ్ళం. ఇదే కాదు, అసలు ఊళ్ళో ఉన్న పెళ్ళాలందరూ మంచోళ్లే. అసలు ఆడవాళ్ళు అంటేనే మంచోళ్ళు. అంజు ఎన్ని పనులు చేస్తారు, ఎన్ని బాధ్యతలు తీసుకుంటారు. మా మామాంగాలకి ఎప్పుడు అర్థం అవుతుందో కానీ. గుడ్ మార్నింగ్. మార్నింగ్. హలో డాక్టర్. హే, ఆయన రాలేదా? సాఫ్ట్వేర్ కదా. మరీ ఎలా ఇన్సల్ట్ చేస్తే ఎలా అండి? నేనేం చేశానండి? మీరు కాదులేండి, మీ ఆయన. ఓ సారీరా, బాధ అనిపిస్తుంది కదండి. ఇక్కడ నొప్పిందారా? ఇక్కడ లేదు. ఇక్కడ మీరేం చేస్తుంటారండి? లాయర్ స్టూడెంట్. ఓ, చదువుకుంటున్నారా మీరు? ఏంటా ఇల్లు కొనమంటే ఇంత కంగారు పడ్డారనుకున్నాను. బాధ్యతలు ఎక్కువే. మిమ్మల్ని చదివించాలి, పిల్లాన్ని చదివించాలి, ఉండే ఇల్లు చూసుకోవాలి. సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి నెట్టుకొస్తున్నారు, కానీ లేదా బ్యాంక్ కనవేయాల్సిందే. మిడ్ రేంజ్లో కూడా 2-3 ఇల్లు ఉన్నాయి. ఒకసారి మీరు మీ ఆయనతో మాట్లాడిస్తారా? మంచిగా చూద్దాం. పద. ఎక్కడికి? సార్ దగ్గరికి. సారా? సార్ క్యాండిడేట్. హే రాజు దొంగ,
దాదా భలే ఉందా నీ పేరు, కూర్చో. నిన్ను చూసినప్పటి నుంచి మావాడు తినేసారి క్యాండిడేట్ అంటూనే ఉన్నాడు. అది సరే గాని నీకు దొంగ పోలీస్ ఆట తెలుసా? తెలియకుండా ఎందుకుంటా సార్, మనోడు చిన్నప్పటి నుంచి ఆ ఆట ఎక్కువగా ఆడేసి ఉంటాడు. ఆడే ఉంటాడు, కానీ ఇది పెద్దవాళ్ళు ఆడే ఆట. ఈ ఆటని దొంగలు పోలీసులు కలిసి ఆడుతూ ఉంటారు. దొంగ చేసే ప్రతి దొంగతనంలో 20% కట్. 20% దొంగకి, జస్ట్ 80% మాకు పోలీసులు. ఎన్నాళ్ళు నాలంటోడికే దొరకలేదంటే చాలా స్మార్ట్ అయ్యి నువ్వు. ఏంటారా ఆ డ్రెస్సు, దాంతో విన్యాసాలు, పైగా నీ వైఫ్ ఒక లాయరు. నమస్తే సార్. అలెక్స్, దొంగ, పోలీసు, లాయర్, వాట్ a కాంబో. ఆ సైకిల్ అలా తిరుగుతూనే ఉంటుంది. అరెస్టులు ఉండవు, డబ్బులు మాత్రం రొటేట్ అవుతూనే ఉంటాయి. నువ్వు కంటిన్యూ చేయమ్మా చెప్తాను. అంటే దొంగతనాలే మానేశాను సార్. నీకు ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్పనా? శివరాత్రి రోజు ఆ డాక్టర్ గారి ఇంట్లో స్పీకరు, వాచ్, కొంత క్యాష్ సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 3:45 శ్రీరామ్ నగర్ కాలనీలో ఆ ల్యాప్టాప్ ఇంకా 4-5 ఉన్నాయి సార్. ఇంకా 4-5 ఉన్నాయి. స్టడీ చేశానమ్మా. అందుకే నీ హస్తలాఘవానికి మెచ్చే ఆ మిగతా కుర్రాళ్ళకి ఇచ్చే 20 కాకుండా నీకు 30 ఇస్తున్నాను. సార్ నిజంగానే మానేశాను సార్. ఇంకోటి పెట్టమంటున్నాడు సార్. రాజు గెటప్ వేసుకుని చేస్తే 40. కాదు సార్, అవన్నీ చేయట్లేదు సార్. పోలీసోడే చెప్తున్నాడు నీకు అరెస్ట్ చేయము మొర్రో అని. అర్థం కావట్లేదా నీకు? నారాయణ, చాకెటు సార్. నారాయణ, డబ్బులు అందరికీ అవసరమే కదా, పైగా ఆఫర్ ఎంత టెంప్టింగ్గా ఉంది. అది కూడా చేయకపోతే ఆ రాజు దొంగ వృత్తికే అవమానం. చేయొచ్చు కదా. ఆలోచించుకుని చెప్పమ్మా, హడావిడేం లేదు. ఎలాగూ సంతకం పెడతానికి రోజు స్టేషన్కి వస్తాడుగా. నా మాట ఆ డ్రెస్ వేసుకుని చేసే. ఇంకా చెయ్యొద్దు. నువ్వు మా గురించి, ఇంటి గురించి ఫీజులు అవి ఇవి కట్టాలని దొంగతనాలు చేయక్కర్లేదు. అవసరమైతే ఇద్దరం కలిసి చూసుకుందాం. ఏంటి మాధవ్ అన్నాడా? నమస్తే సార్. ఇక్కడికి వచ్చి గోల్ చేశాడు. వాడకొని పోయి ఇంకొంచెం అరెస్ట్ చేసి లోపలేసేవాడిని. మనం ఇలా ఫంక్షన్స్కి వచ్చి ఎన్నేళ్ళైందో తెలుసా? పోనీ మనం లాస్ట్ అటెండ్ అయిన ఫంక్షన్ గుర్తుందా? మన పెళ్ళి. చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్న మగపిల్లడు కావాలని అంటూ ఉండేవాడు. 5 ఆడపిల్లలం పుట్టాం. నాకేమో అసలు పిల్లలు అప్పుడే వద్దనుకున్నాను. చదువు కంటిన్యూ చేయాలనుకున్నాను. వీడు పుట్టాడు. అప్పుడే పిల్లాడా ఎలా అని భయం పెరుగుతుంది అనుకున్నాను. బలం పెరిగింది. ఫ్యామిలీ అంటే బాధ్యత పెరిగింది. వాడు మంచి స్కూల్లో చదువుతూ మనది అనుకునే ఒక చిన్న సొంతిల్లు. వీటి కోసం ఎంత కష్టపడాలో తెలుసు. అందుకే నీ ఒక్కడి మీదే మొత్తం పడకూడదని నేను కూడా నీకు సపోర్ట్ అవ్వాలని అంత పట్టుపట్టేదాన్ని లా కంప్లీట్ చేయడానికి. నా ఉద్దేశంలో మనకి మాత్రం ప్రశాంతమైన సెటిల్డ్ లైఫ్ కావాలి, అంతే. మామగారు, మా ఆవిడ మొహం చూసారా ఎలా ఎరిగిపోతుందో. ఇప్పుడు 2 చేతుల సంపాదన కావాలి ఇల్లు కోసం అన్నారు. మరి మొదలైందా? అదే పనిలో ఉన్నాను. దుబారా ఖర్చులు తీసేసి ఇంటి కోసం అని కొంత పక్కన పెట్టండి.
ఎందుకు కొనలేరో చూస్తాను. ఈ 1, 2, 3, 4 ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్ అండ్ మన నార్త్. సార్ హలో సార్. రండి సార్, రండి. ఒక్క నిమిషం, 2 minutes. ఓకే సార్. రండి 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 సార్, రండి ప్లీజ్. బాలేవారు సార్, మీరు ఇబ్బంది కలిగించినట్టున్నాను ఆ రోజు. క్లినిక్కి వెళ్ళానండి, అక్కడ చాలా మంది పేషెంట్లు ఉన్నారు. ఉంటారులేండి, ఉపయోగం ఏందో డబ్బులా పాడా. మీరు వచ్చారు, అదే 10,000. చెప్పండి, ఏ రేంజ్లో కావాలి మీకు ఇల్లు? అంటే మనలో మన మాట ఏ రేంజ్లో ఉంటాయండి? చూపిస్తాను పదండి. ఒక్క నిమిషం సార్, రఫ్గా ఒక ఐడియాకి నేను కూడా అరేంజ్ చేసుకోవాలి కదా. తక్కువలోనే చూద్దామండి, అవసరమైతే నా కమిషన్ తగ్గించుకుంటా కదా. డౌన్ పేమెంట్ 5 lakhs సెట్ చేసుకోండి చాలు. నువ్వు నీ స్కిల్ వాడుకోవాలయ్యా. సార్ అంత మంచి ఆఫర్ ఇస్తున్నాడు నీకు. నా మాటిని ఆ డ్రెస్ వేసుకుని చేసే ఆ డబ్బులతో ఇల్లు కొనుక్కో, కావాలంటే కారు కూడా కొనుక్కో. ఎవడు చెప్తాడు ఇవన్నీ? సార్ వందొచ్చి నేను డబ్బులు అరేంజ్ చేసుకుంటున్నాను, ఇల్లు తక్కువలో చూపించగలరా? బ్రహ్మాండంగా. రేపు వచ్చి చూడొచ్చా? వచ్చేయండి. ఏంటి ఈ మధ్య లేట్ అవుతోంది? ఎగ్జామ్ సీజన్ కదా, షాప్లో ఓవర్ టైం. భాస్కర్, ఏంటిది? నువ్వు ఫీజు కోసం అని ఇస్తూ వచ్చినవి, దాంట్లో నుంచి కొంచెం కొంచెం సేవ్ చేశాను. నాకెందుకు, నువ్వే ఉంచుకో. నాకు అవసరం ఉంటే నేను తీసుకుంటాను. డబ్బుల కోసం ఓవర్ టైంలు ఏం అక్కర్లేదు. త్వరగా వచ్చే ఇంటికి, వాడు కూడా ఉన్నాడు కదా. ఏం భాస్కారు? నీ అమ్మ, నువ్వు ఏ ముహూర్తానికి డ్రెస్ ఇచ్చావు కానీ కర్పూరం వెలిగించి చెడ్డీలో పెట్టుకున్నట్టుంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లే. అన్నా, వైఫ్ తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఆపేస్తానన్నా, ప్లీజ్ అన్న అర్థం చేసుకో అన్నా. నేను వచ్చేసరికి 5 అవుతుంది. ఎవరు ఇప్పటిదాకా నీ గురించి నువ్వు చేసుకున్నావా? ఇల్లు కొనుక్కోవడానికి మొత్తం సెటప్ చేసుకున్నావు, మా గురించి అయ్యిరా అన్న ప్లీజ్ అన్నా. ఇక ఆయన ఏదో ప్లాన్ వేసుకున్నాడు, ఆ ప్లాన్ అవగానే నేను వదిలేస్తాడు. అప్పటిదాకా నీకు చెయ్యి తప్ప. వాట్సాప్ రాజు దొంగ, హౌస్ యువర్ డే? సార్ కుర్రాడు బంగారం సార్. ఓహో, చాలా స్పీడు. ఎంత షేర్ ఇచ్చాడంటే ఇంతకు ముందు మన దగ్గర ఉన్న కుర్రోళ్ళందరికంటే ఎక్కువ. వెరీ గుడ్, cheers మ్యాన్. ప్లాన్ అన్నావు ఏంటన్నా? ప్లాన్ ఏంటి సార్? ఇప్పుడు చెప్పచ్చులే, ప్లాన్ ఎప్పుడో మొదలైపోయిందిగా. లేవు రాజా. చియర్స్. నువ్వు డ్రెస్ వేసుకుని చేసిన ప్రతి దొంగతనం నువ్వు అని తెలియకుండా ఫోటోలు తీయటం జరిగింది. ఫోటోలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇలా కొన్ని రోజులు చేసి చేసి చేశాక కంప్లైంట్లు వస్తాయి. ఇవన్నీ ఎవరో రాజు గెటప్లో చేస్తున్నారని మనమే మెల్లగా ప్రెస్కి న్యూస్, ఫోటోలు, ఇన్ఫర్మేషన్ ఇస్తాం. నగరంలో రాజు దొంగ కలకలం. సరికొత్త పంతాలో చోరీలు. కాజాగూడ, ఉప్పాలగూడ, మణికొండ ఏరియాల్లో సంచరిస్తుంది. అప్పుడు వస్తుంది హెడ్ క్వార్టర్స్ నుంచి కాల్. దిస్ ఇస్ టూ మచ్ విలియం. ఏమైంది మ్యామ్? ఈ రాజు దొంగ ఎవరు? అసలు ఈ జ్యూరిస్డిక్షన్ లో ఇన్ని కేసులేంటి? ఐఎమ్ రైటింగ్ అవుట్ ఫర్ యువర్ సస్పెన్షన్ మ్యాన్. నో మ్యామ్, దిస్ ఇస్ రియలీ ఇన్సల్టింగ్ మ్యామ్. లాస్ట్ టైం 0 కేసెస్ సాధిస్తేనేమో సస్పెండ్ చేస్తున్నారు, ఇప్పుడు కేసులు వచ్చాయో లేదో సస్పెన్షన్ అంటున్నారు. గివ్ us some time మ్యామ్ అని అంటాం. మనం కూడా కాసేపు అలాగే చూస్తే. ఎంత టైం కావాలి? ఛాన్స్ వచ్చింది కదా అని ఎక్కువ టైం అడగకూడదు. అట్లీస్ట్ 48 hours ఇవ్వండి మేడం. 48 hours కాదు, 1 week తీసుకో. బట్ పట్టుకో. దొంగ మహోదయ్,
నేను 1 వీక్ అనుంటే 48 అవర్స్లో పట్టుకోమనేది. ఈ లోపే పట్టుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్. విలియం, నీ ప్రమోషన్ కూడా పెండింగ్లో ఉన్నట్టుంది కదా, త్వరగా పట్టుకో. వావ్, రియలీ? ఇంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయలేదు నారాయణ. సార్ ఏ చచ్చా, నిన్ను పట్టుకోం, ఇంకొన్ని ఎవడన్నా సెట్ చేస్తాం అదే డ్రెస్తో. సార్ ఎవరు సెట్ చేద్దాం అంటారు సార్? ఏంటి సెట్ చేసేది? వాడినే అరెస్ట్ చేస్తాం. సార్ ఒకవేళ అన్నీ అరెస్ట్ చేస్తే? నిన్నెందుకు అరెస్ట్ చేస్తాం? ఎంత మంచి క్యాండిడేట్వి, అంత మంచి షేర్ చేస్తున్నావు. ఇది నీకు లైఫ్ టైం డీల్. ఇది నన్ను ఎరిగిందని చూస్తున్నాడు. ఏం చేయాలి? పోలీసులకి కాకి డ్రెస్ లాగా దొంగకు ఒక డ్రెస్. ఇంట్రెస్టింగ్ అన్నారాయణ. అరే అసలు ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు చెప్పరా నువ్వు? సంశయాత్మాన వినాశయ. అది సార్ దీని వెనక కదా. ఏంటంటారు అది? మళ్ళీ చెప్పు. సంశయాత్మాన వినాశయ అంటే డౌట్ ఉన్నోడు సర్వనాశనమే అని. ఓ, డౌట్ లేకపోతే ఎలా ఉంటుంది మన పర్ఫార్మెన్స్? స్ట్రాంగ్, వేరే లెవెల్లో ఉంటుంది మన పర్ఫార్మెన్స్. అందుకే ఈ డ్రెస్ చేసుకుంటే ఏ పని చేస్తున్నా నేను చేయగలనా అనే డౌట్ ఉండదు సార్. నేను కూడా ఈ డ్రెస్సుల్లో ఏముంటున్నాను అనుకున్నాను సార్, కానీ ఉంది సార్, ఉంది. ఇంతవరకు నేను నారాయణ గారు మీ కుర్రవాళ్ళు కాదండి, నేను ఇంతవరకు ఇలాంటి దొంగతనాలు చేయలేదండి. అంతెందుకండి, ఆ రోజు మీకు ఆ డ్రెస్ వేసుకుని దొరికానా? అదేనండి, ఆ రోజు మీరు చెట్టి బాక్స్ వేసుకుని దొరికిపోయారు కదా. మీ అమ్మ రోజు కిరీటం బరువు బట్టల బరువులు దొరికిపోయాను, కానీ లేకపోతే తాపీగా పారిపోయానండి. కానీ ఏమైంది, నేను ఆ డ్రెస్ వేసుకోవటం వల్లే కదా మీరు నాకు లైఫ్ టైం డీల్ ఇచ్చారు. నేనే లివింగ్ ప్రూఫ్ అండి. ఆ డ్రెస్ వేసుకుంటే ఏం చేసినా పర్ఫార్మెన్స్ బాగుంటుందా? ఏదైనా సార్, ఏదైనా. అయితే చిన్నదాన్ని వదిలేస్తావు ఇప్పుడు? రేపు మళ్ళా కావాలనిపిస్తే? నాకు ఇవాళ రేపు ఎప్పుడు నా పెళ్ళమే కావాలి. అందుకే కదా ఎంత కష్టపడేది, పెళ్లి రోజుకి ఇల్లు ఇస్తే బాగుంటుందని. పెళ్ళైన దగ్గర నుంచి ఫీజు తప్ప నన్ను అడిగింది ఏదీ లేదు, నేను ఇచ్చింది లేదు. ఎంత ఖుషి అవుతుంది భాస్కర్, పెళ్లి రోజు ఇల్లు ఇస్తా నీ భార్య. అవుతుంది, కానీ సంజు నన్ను ఇంకా ఇష్టపడుతుంది. ఫోన్లు ఎత్తడం ఆపితే ఇష్టం తగ్గుతుంది అనుకున్నాను, లేదు. ఇడిచేయవయ్యా, ఏం కాదు. లేదే, నాకు తనని ఇబ్బంది పెట్టడం కూడా ఇష్టం లేదు. ఇద్దరితో పెడతావేంది కాపురం? తనని కలిసి ఇంకా కలవలేమని చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నీకు అంత కష్టమైతే పెద్దదాన్ని మాట్లాడవని చిన్నదాంతో. ఉసేయ్, ఇదంతా నా పెళ్ళని తెలియకుండా జరగాలి. మా ఆయన ఇట్లనే చిన్నదాన్ని వదిలేసి పెద్దదాని దగ్గరికి అయింది. నేనే ఆ చిన్నదాన్ని. ఓ పని చేయి, చిన్నదాని దగ్గరకు పోయి పెద్దదాని దగ్గరనే ఉంటా అని చెప్పాయి. నాలాగానే ఒప్పుకుంటది. ఏం చేస్తుంది పాపం? అంటే చిన్నదానికి తెలియదు పెద్దది ఉందని. అదేంది, పెళ్ళయిందని తెలదా చిన్నదానికి? అంటే పెళ్ళైందని తెలుసు, కానీ పోయిందని చెప్పా. ఓరోరు భాస్కారు, ఈ నిన్న తిరుగుతుంది కదనయ్యా. ఇన్ని బుద్ధులు అన్ని నుంచి వచ్చినాయిరా నీకు. అయినా ఆ రోజు ఊళ్ళో పెళ్ళాలంతా మంచోళ్ళు అది ఇదంటివి కదయ్యా. అంత పెళ్ళాన్ని చంపేసుకున్నావు. నా మాటిని నువ్వు దొంగవని చెప్పేయి, లేదా జిరాక్స్ షాప్ లో పని చేస్తా అని చెప్పేయి, అయిపోద్ది కదా. పెళ్ళై పిల్లడు ఉన్నాడంటే నేను ఇష్టపడుతుంది నన్ను. ఇవన్నీ చెప్పేం ఉపయోగం? పైగా ఇవన్నీ చెప్తే ఎన్నాళ్ళు ఈడుతోనా ఉన్నదని ఫీల్ అవుద్ది. కరెక్ట్ కాదు. ముందు పెద్దది ఉందని చెప్పవయ్యా చాలు. భాస్కరు, నువ్వు చెప్తే నిజంలాగుంటది, ఇంకోరు చెప్తే మోసంలాగుంటది.
ఏంటి అవాయిడ్ చేస్తున్నావా? ఏమైంది ఇప్పుడు? ఏం కాలేదు, ఉంటా బాయ్. ఏ ఎందుకు అలా చేస్తావు? మరేంటి భాస్కర్, నా జాబ్ గురించి తెలుసా ఇలా పొడిపొడిగా మాట్లాడడం అంతా? అని ఎవరన్నారు? అలానే ఉంది మరి. ఎనీవే ఒకసారి మాట్లాడాలి, ఇలా కాదు. కలుద్దాం సరేనా? సరే అయితే రేపు 9 కల్లా కలుద్దాం. లొకేషన్ పంపిస్తా. లొకేషన్ ఏంటి? ఇంట్లో అమ్ముంది, సో కుదరదు. ఫ్రెండ్ ఇంట్లో కలుద్దాం. సరే బాయ్.